రాహుల్ గాంధీకి రేవంత్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కాదు, సీఎం రేవంత్ రెడ్డికి ఇతర మినిస్టర్ల సపోర్ట్ ఏమాత్రమూ లేదు. అసలు తెలంగాణ కాంగ్రెస్ అంతా తప్పుల తడక, ఇంకా ఏదో ఏదో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణ కాంగ్రెస్ గురించి వస్తున్నటువంటి ఆరోపణలు, గ్యాసిప్స్ ఎన్నో ఇంకెన్నో. అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరగబోతోంది? రేవంత్ రెడ్డిని ఇంకా ఎక్కువ కాలం తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఉంచుతుందా లేదా అనేటువంటి ఎన్నో సందేహాల మబ్బులు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో వీటికి క్లారిటీ కోసం మనం ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రామ్మోహన్ రెడ్డి గారు, నమస్తే. Namaste. Welcome to Dial News, and first of all, thanks a lot for accepting our invitation to have this hot seat. You're welcome. చాలా రోజుల నుంచి మీకోసం ట్రై చేస్తున్నాను, ఇన్నాళ్ళకి కుదిరింది. ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో రామ్మోహన్ రెడ్డి గారు? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎందుకు ముసుగులో గుద్దులాట్లు? నిజంగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య సఖ్యత ఉందా, లేకపోతే మీరు కవరప్ చేస్తున్నారా? అంటే మీరు ప్రతిపక్షాల పర్స్పెక్టివ్లో అడుగుతున్నారా, ప్రజల పర్స్పెక్టివ్లో అడుగుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పర్స్పెక్టివ్లో అడుగుతున్నారా? ఒక జర్నలిస్ట్, ఎందుకనంటే ఒక మీడియా ఆస్పెక్ట్గా అడుగుతున్నాను. సో అంటే బయట ఒక వీక్షకుడు లెక్క మీరు అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధంగా అట్లాంటి గ్యాప్స్ ఎక్కడ కూడా లేవు. అట్లాంటి గ్యాప్సే కనుక ఇట్లుంటే ఈరోజు వ్యవస్థ ఇట్లా కనిపించదు. ఒక పథకాన్ని తీసుకొని రావాలంటే కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి. లేకపోతే ఒక నేత మీద ఇంకొక నేత విమర్శలు చేసేటటువంటిది బాహటంగానే కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే అసెంబ్లీలోనే రచ్చ అనేటటువంటి స్వపక్షాలలో కూడా కనిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గత చరిత్రలు చూసినటువంటిది, గాంధీ భవన్లోనే ఎన్నో విధ్వంసాలను కూడా చూసినటువంటి ఈ యొక్క పార్టీ ఈ దేశ నిర్మాణం కోసం వాళ్ళలో ఐక్యమత్యంగా కొట్లాడేటటువంటి నేతల మధ్యలో కూడా నిజంగానే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ప్రజల ముందే పారదర్శకంగా చూపించినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన అనేటటువంటిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజటి వరకు కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకొని పోతున్నటువంటి పరిపాలననైనా లేకపోతే కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తీరునైనా బట్టగాల్చి మీదేసేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేయొచ్చు తప్ప అంతకుమించి మాత్రం మా యొక్క నాయకుల మధ్యలో ఐక్యత సన్నగిల్లింది అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా అవాస్తవమే. ఒకవేళ నిజంగా ఇది అవాస్తవమే అయితే వరంగల్లో రాహుల్ గాంధీ మీటింగ్కి కేవలం పీసీసీ చీఫ్కి మాత్రమే ఇన్విటేషన్ ఉంది, నాట్ ఫర్ ద ఇన్విటేషన్ టు సీఎం అనేటువంటిది ఓపెన్గా జరుగుతున్నటువంటి టాక్ ఇది. ఓకే, మీరు అనుకున్న దాని ప్రకారం ఇవి ఆరోపణలే అని అనుకుందాం. ఎందుకని పార్టీ అఫీషియల్గా ఖండించలేదు? కాదు, అసలు బయట వస్తున్నటువంటి ప్రతి రూమర్ని మనం ఖండించుకుంటూ పోం కదా. జనాలలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 100 మాట్లాడుకుంటారు. అన్ని మేము ప్రెస్ మీట్లు పెట్టి ఖండించుకుంటూ పోతే ఎట్లా? వాళ్ళ గురించి మేము స్పందించనీకి లేము. ప్రజల సమస్యల మీద మేము స్పందించనీకున్నాం. వాళ్ళు గాలి మాటలు 100 చెప్పుకుంటూ పోతారు. రోజుకి 100 ట్వీట్లు కొడతా ఉంటారు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నిన్ననే తీసుకోండి, ఉదాహరణకి కేటీఆర్ పొద్దున ఒక ట్వీట్ పెట్టిండు. ఖమ్మం మిర్చి రైతులు గుండెలు బాదుకుంటుంటే మాకు అసలు కళ్ళలో నీళ్ళు ఆగట్లేవు అనేటటువంటి విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద అసలు దుమ్మెత్తిపోస్తూ ఈ పరిపాలన మొత్తం దరిద్రంగా ఉందనేటటువంటి చెప్పే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు తర్వాత మేము ఎక్స్పోజ్ చేసినాం. ఆయన పెట్టినటువంటి వీడియో గుండెలు బాదుకున్నటువంటిది 2018కి సంబంధించినటువంటి వీడియో. వాళ్ళ తండ్రి గారి పరిపాలనలో మీరుంటున్నటువంటి మీ యొక్క అరాచకపు పరిపాలనలో రైతులు పడ్డటువంటి హరిఘోష్ అని ఆయన పాపం యాక్సిడెంటల్గా పోస్ట్ చేసిండు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్పందన ఎట్లుండే అనేటటువంటిది వాళ్ళే చూపించారు. మాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనేటటువంటిది మీ దుర్మార్గపు పరిపాలనలో ఉండే అనేటటువంటిది మేము ఎక్స్పోజ్ చేసినాం. ఎస్టర్డే ఐ వాజ్ దేర్. అవునా? తర్వాత డిలీట్ ఎందుకు చేసినావు? అబద్ధాలతో ఎన్ని రోజులు నువ్వు పోతావు? హరీష్ రావు గారు ఇంకొక దగ్గర మాట్లాడినారు. ఉంటున్నటువంటి రైతు భరోసాలో కూడా కోతలు విధిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. కోతలు ఏముంది? అసలు ధరణికి సంబంధించినటువంటి పాస్బుక్లలో ఎక్స్టెంట్ ఎంత ఉంటే దానికి ఎంత ఎక్స్టెంటో దానికి తగ్గట్టుగా నీకు రైతు భరోసా పైసలు వస్తాయనేటటువంటి జగమెరిగినటువంటి సత్యం. అది మేము ఎక్స్పోజ్ కూడా చేసినాం. అసలు ఆ యొక్క మహిళకి ధరణిలో పటదారు పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉంది, రైతు భరోసా కింద ఎంత పైసలు రావాలి, అంతనే పైసలు వచ్చినాయి అనేటటువంటిది మేము ఆధారాలతో బయటకు పెట్టినాం. అప్పుడు దాని మీద స్పందన లేదే. అంటే అబద్ధాలని పదే జనాల్లోకి రుద్దితే అవే నిజాలు అయిపోతాయి అనేటటువంటి ఒక కుట్రలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మైదానంలో అభ్యర్థి నిలబెట్టలేనటువంటి స్థితికి దిగజారిపోయారు అనేది వాస్తవం. ఇది అసలు వాస్తవం. సఖ్యత లోపించింది బీఆర్ఎస్ పార్టీలో. ఈరోజు బలం సన్నగిల్లిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. నిజంగానే నువ్వు బలంగా ప్రతిపక్షంలో ఉండి నీ బాధ్యతనే గిట్ట నువ్వు చేసేటటువంటిది అయితే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి మీ నాయన ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి అధికార పక్షమైనటువంటి మా మీద మేము చేసేటటువంటి తప్పుల మీద ఏలెత్తి చూపించేటటువంటిది చేయాల్సింది. నువ్వు అది చేస్తలేవు.
మేము మా మంత్రుల్ని నేను నీ ఫామ్ హౌస్ కాడికి పంపించి దయచేసి రండి, మా ప్రజాపాలనలో ఏమైనా తప్పులు గిట్ట జరిగితే మీరు వచ్చి ఆడ ప్రశ్నించాలి, తద్వారా మేమేమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకుంటాం అనేటటువంటి ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం తోటి ఎవరైనా ముందుకు పోతారా? గత చరిత్రలో ఎప్పుడన్నా ప్రతిపక్షానికి నాయకులను పంపించి మరి రండని చెప్పి స్వాగతించినటువంటిది, ఆహ్వానించినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? మాకు దమ్ముంది, మాకు ధైర్యం ఉంది, ప్రజలకు చేస్తున్నటువంటి చిత్తశుద్ధి మాకుంది. కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయినాము, ఆయన ఒక దర్వాజా మేము కొట్టినాము, ఇంటికి పోయి మేము ఆహ్వానించి అసెంబ్లీకి రమ్మని చెప్పన్నాము, అయినా వచ్చేటటువంటి పరిస్థితి మీకు లేదు. నిజంగానే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పినట్టుగానే బలమే గిట్ట లేకపోతే అభ్యర్థి దిక్కులేనటువంటి పరిస్థితికి మీ పార్టీ రాదు, మేము పారిపోవాలి అక్కడి నుంచి. కానీ అట్లాంటిదేం జరగట్లేదే. మేము ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీకి రావాలని మీ ప్రతిపక్ష నాయకుడు మీ నాయనని పిలుస్తున్నాము. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని పెట్టుమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. సోషల్ మీడియా మాధ్యమాల్లో వాస్తవాలతోటి రండి ఎదుర్కొందాం అనేటటువంటి దాన్ని మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అబద్ధాలని ఊపిరి పీల్చినట్టు పీల్చుకుంటా, ప్రజల్ని మాత్రము నమ్మకద్రోహం చేసుకుంటా, ఇంకా మీ యొక్క పంతా మార్చుకోకుండా పోతున్నటువంటి మీ యొక్క వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు విజయ్. దిస్ ఈజ్ వాట్ ప్రజలకి మనము నేను అబద్ధాలు చెప్పిన అనుకో నేను దొరికిపోతా, నేను ఇయ్యాల కాకపోతే రేపైనా దొరికిపోతా, నేను చేయకపోయినా చేసినా అన్నా కూడా నేను దొరికిపోతా. మా సంక్షేమాలకు సంబంధించినటువంటి దాంట్లో మేము చిత్తశుద్ధితో మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే స్వతంత్ర భారతదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ 100% అందరికి వస్తాయా? గత 10 సంవత్సరాలల్లో ఏ రాష్ట్రం అన్నా కూడా తీసుకో, యూ కోట్ ఎనీ స్టేట్, నేను ఒప్పుకుంటా 100% వస్తాయా? కొన్నిసార్లు టెక్నికల్ రీజన్స్ తోటో, లేకపోతే అందుబాటులోకి రాలేనటువంటి వాళ్ళతోటో, అందుబాటులో లేనటువంటి వాళ్ళతోటో, లేకపోతే ఇంకేదైనా కారణాలతో కూడా సంక్షేమాలకు కొంతమంది దూరం ఉండేటటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది. కానీ మీ లెక్క కేవలం శాంపుల్ సర్కార్ లెక్క శాంపుల్ వేదిక మీద మాత్రమే ఎప్పుడు దళిత బంధు అని అప్పుడు ఇచ్చిర్రు. సొంతంగా పక్కకు తిరుగుకుంటా ఫార్చునర్ కార్లు ఉన్న వాళ్ళకి, పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకి, డూప్లెక్స్ ఇండ్లు ఉంటున్న వాళ్ళకి, మీ పార్టీలలోనే ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా పంచుకున్నటువంటి మీరు దాంట్లో కూడా 40% కమిషన్లు తిని మీ స్వయాన మీ కేసీఆర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాంటిదే మనకిట మా పరిపాలనలో ఉందా? 10 సంవత్సరాలలో పేదోడుకు ఒక సన్నబియ్యం పెట్టలేనటువంటి నువ్వు మేము ఈరోజు సంక్షేమాలలో ముందుకు పోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఈర్ష్యతోటి, అసూయతోటి, కుట్రలతోటి ఈరోజు ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నావు. మేము దాన్ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాం. దీంట్లో మాకు పంచాయతీ ఏడుంది? మేము కలిసికట్టుగా పని మీద పోటీ పడుతున్నాం మా నాయకులందరూ తప్ప. రాహుల్ గాంధీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మాత్రమే ఏది ఇన్విటేషన్ ఉంది. ముఖ్యమంత్రి ఏడన్నా ఉంటుందా? మెడకాయ నథింగ్ డూయింగ్. అసాధ్యం నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఉంటుంది. ముఖ్యమంత్రులను ఏమాత్రం లెక్క చేయనటువంటి ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్కే ఉంటుంది. ఈ గత అనుభవాల్ని మొత్తాన్ని గనక చేదుగానో మంచిగానో చూసుకున్నట్లయితే ఎందుకు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా పిలవాల్సిందే, పిలిచే ఉంటారో అని ఎందుకు అనుకోవాలి? అసలు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులకు బాధ్యతలు తీసుకున్నప్పుడైనా, లేకపోతే అంతకంటే ముందైనటువంటి ఇంకొక దఫా తీసుకున్నా, ఈ దశాబ్ది కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో, అది కర్ణాటక అయినా, ఛత్తీస్గఢ్ అయినా, రాజస్థాన్ అయినా, ఇంకెక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారిని ఫుల్ టర్మ్ కాకుండా మార్చినటువంటిది మధ్యలో ఒక విషయం నాకు చెప్పరు విజయ్. లేదు, ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. ఒకప్పటి లెక్క ఉంటున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు అట్లా మనం మాట్లాడుకోనిక కూడా లేదు. ట్రెండ్ మారినప్పుడు ఇంకా పాత ట్రెండ్లలో మనం మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించడం సబబు కాదంటున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క క్రెడిట్స్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా ఆధారాలు చూపించి మాట్లాడుతుండు. హమారా రాజ్య తెలంగాణ జో హమ్ బోలా హై, మేము చెప్పినటువంటి మాట మీద మేము నిలబడుతున్నాం అనేటటువంటి రేవంత్ గారి యొక్క పరిపాలనని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి దాంట్లో ఆయనకు చెప్పకుండా నేను మీటింగ్ చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినానంటే ఇది ఎట్లా సాధ్యం? ఇది రేవంత్ రెడ్డి గురించి ఆయన్ని పొగుడుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ని పొగుడుతూ రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదంతా కూడా ఆన్ రికార్డ్, ఆఫ్ ద రికార్డ్. చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీ పార్టీలో ఇంతకు ముందున్నంతటువంటి ఆ ఇంటిమసీ, అంటే ఐ మీన్ రాహుల్ గాంధీకి, రేవంత్కి, కాంగ్రెస్ హైకమాండ్కి, రేవంత్ మిగతా మినిస్టర్లకి ఉందా నిజంగా? నేను మళ్ళీ కూడా ఒకసారి స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు అధిష్టానానికి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రోజు రోజుకి ఆ యొక్క బంధం అనేటటువంటిది నమ్మకాలతో బలపడుతుందే తప్ప బయట ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పుకార్లు లెక్క ఈ పుకార్లు కూడా ఏడికించి వస్తాయంటే పువ్వు ప్లస్ కారు, ఈ రెండు గుర్తులు కలిసి చేస్తున్నటువంటి పుకార్లు. పువ్వు పార్టీవాడు తర్వాత ఈ కారు పార్టీవాడు ఇద్దరు కలిసి క్రియేట్ చేస్తున్నటువంటి యొక్క పుకార్ల యొక్క ట్రాప్లలో పడాల్సినటువంటి ప్రజలకు అవసరమే లేదు. మనకు మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్, ప్రజాప్రభుత్వం మనం వచ్చినటువంటి మనము ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి మాట మీదకించి నిలబెట్టుకుంటారా లేదా అనేటటువంటిదే రాహుల్ గాంధీ గారు చూస్తారు తప్ప ఇంకేముందని చెప్పి ఆయన మీద
వేరే రకంగా పోయేటటువంటిది ఉంటుంది. మీరు నాకు ఒక కారణం చెప్పండి పోనీ, ఒకవేళ ఒక కారణం ఒకవేళ టీ కాంగ్రెస్ లో నిజంగానే ఐకమత్యం ఉంటే ఎస్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండర్ కంట్రోల్ ఇన్ హంకీ డోరీ అని అనుకుంటే కనుక అనిరుద్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతకన్నా కాదు. Yes. కొంతమంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కలుసుకొని ఓ హోటల్ వేదికగా ఓ మీటింగ్, ఇది తిరుగుబాటు కదా? రేవంత్ రెడ్డి మీద అనట్లేదు, మిగతా మినిస్టర్ల మీద తిరుగుబాటు కదా? కాదు. అసలు నేను ఒకటి అడుగుతా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పక్క దేశాలకు పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పెద్ద పెద్ద దావతులు చేసుకోరు. అప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటిది కూడా చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి. ఇంకా అక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ఆడియో లీకులు అని వచ్చినాయి. ఈడ అట్లాంటిది ఏమైనా గిట్టుందా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత కలిసిపోయి భోజనం చేయొద్దు అనేటటువంటి రూల్ గిట్ ఏమన్నా ఏ కార్యక్రమానికి నేను ఒకటి ఎందుకని లంచ్ కి లేదా డిన్నర్ కి వెళ్ళారు? అందరు కలిసి కూర్చోవాలని చెప్పి అనుకోరా? ఇంకొకటి కూడా ఆడ కాంపిటేటివ్ స్పిరిట్ ఎందుకు చూడరు మీరు? ఇప్పుడు నీకు ఒక హాస్పిటల్ వచ్చింది, నాకు ఇంకా రాలే అంటే నేను ఇంకా కూడా నాకు హాస్పిటల్ రావాలనేటటువంటి కొట్లాటతోటి మన యొక్క ఎమ్మెల్యేలు ముందుకు పోతుంటే అది స్వాగతించాల్సినటువంటిది తప్ప తిరుగుబాటు అని ఎట్లా అంటారు? వాళ్ళకి అవతల వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి, నాకు కూడా ఫండ్స్ కావాలని చెప్పి మా యొక్క ఎమ్మెల్యేలు కొట్లాడుతారు. I'll come directly to the point. ఇసుక ర్యాంపుల్లో లేకపోతే రెవెన్యూకు సంబంధించినటువంటి విషయాల్లో సొంత పార్టీ సభ్యులమైన ఎమ్మెల్యేలమైన మమ్మల్నే పర్సంటేజ్లు అడుగుతున్నారు అనేటువంటిది అనిరుద్ రెడ్డి అండ్ కో ఆరోపణ. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా. ఫినాన్స్లో ఏ బిల్స్ కూడా క్లియర్ అవ్వట్లేదు. ప్రజాభవన్ అంటే ఒకనాటి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్య కూర్చొని 5 to 7% కమిషన్ తీసుకుంటున్నారు. అసలు ఇది మన ప్రభుత్వమా లేకపోతే ఇంకెవడి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్. బాగానే కవరప్ చేసినట్టున్నారు, ఎక్కడ కూడా మీరు బయటికి రాకుండా. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చినటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే ఉందో, మీరు అడిగినటువంటి క్వశ్చన్లోనే ఒక డొల్లతనం ఉంది. ఎందుకంటున్నంటే ఉసుక ర్యాంపులకు సంబంధించినటువంటి మైన్స్ కింద వస్తుంది. అది పొంగులేటి గారిని ఎందుకు అడుగుతారు? ఆయన శాఖనే కాదు, అదైనా శాఖనే కాదు, ఎందుకు అడుగుతారు? ప్రశ్నలనే డొల్లతనము సోషల్ మీడియా మాధ్యమాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పుష్ చేసిందో అసలు దానికి శాంక్టిటీ లేదనేటటువంటి ఇంతకు మించినటువంటి స్పష్టత ఇంకోటి అవసరం లేదు. అండ్ రెండోది కమిషన్లు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఉత్తగానే కూడా స్కామ్లు అని చెప్పేసి పేర్లు మార్చి పిలిచినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ఉంటున్నటువంటి పాలకపక్షం ఏవైతే కేసులను అని చెప్పిందో ఏ ఒక్క కేసులో కూడా ఈరోజు దోషిగా నిలబడ్డటువంటి చరిత్ర లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి ఒక ప్రగతి మాత్రమే కళ్ళ ముంగట కనిపిస్తుంది తప్ప మేము 10 సంవత్సరాల నుంచి ఇటు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా అటు దేశాన్ని వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ అయినా మీరు వచ్చి కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పని చెప్పి పైన అడుగుతున్నాము, లేకపోతే నువ్వు 10 సంవత్సరాల ఈడికొచ్చి నువ్వు చెప్పినటువంటి సంక్షేమాలు ఇచ్చినటువంటిది ఒకటన్నా చెప్పని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మేము మేనిఫెస్టోలో లేనటువంటివి ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే పేదవాడి కోసము ఒక్క రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇయ్యలేనటువంటి చేతగాని బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నాకు ఇచ్చేపోండి, లెటెస్ట్ టాక్ విత్ ప్రోగ్రెస్ అంటున్నా. మనం బేరీజు అనేటటువంటిది అభివృద్ధి ఫలాల్లో మనం వేసుకుందాం. లెటెస్ట్ స్టార్ట్, మనం మాట్లాడుకుందాం. మేము వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో చేసినటువంటి సంక్షేమాలు అభివృద్ధి లేకపోతే దావోస్కు పోయి తీసుకొచ్చినటువంటి నిధులైనా కూడా ఏది పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో జరిగినటువంటి అభివృద్ధి అయినా బేరీజ్ వేసుకొని మాట్లాడదాం రండి అని చెప్తున్నాం. మేము కేంద్రంలో కూడా అంతే. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు 60 సంవత్సరాలు మేము 60 సంవత్సరాలు ఉన్నామా 46 సంవత్సరాలు ఉన్నామా లెక్క జరిసే పక్కన పెడితే 180 పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించి ఈరోజు బుల్లాకాట్ ఎకానమీ అంటే ఎడ్లబండి ఆర్థిక వ్యవస్థ నుంచి మొదలు పెట్టుకుంటే రాకెట్ సైన్స్ దాకా తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు అమోఘంగా ఈరోజు పైకి కనిపిస్తూ ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం కూడా స్విస్ బ్యాంకులకించి నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుకుంటా యమునా ప్రక్షాళన చేసుకుంటా భారతదేశాన్ని ఒక ఏది ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరంగా మనం ఎదగొచ్చు అనేటటువంటి ప్రచారంతో వచ్చినటువంటి మీరు కనీసం రైతులకు ఇచ్చినటువంటి ప్రమాణం రాసి ఇచ్చినటువంటి కాగితం ఏందండి? కనీస మద్దతు ధరకి ఈరోజు ఏమంటే చట్టబద్ధత చేస్తామని 2014 కంటే ముంగట వచ్చినటువంటి నువ్వు తర్వాత దాన్ని ప్రశ్నిస్తే రైతులను కాల్చి చంపినటువంటి చరిత్రలు మా ఎట్లాంటి గిట్ ఏమైనా ఉన్నాయా? మేము పథకాలు లేకపోతే సంక్షేమాలు మాట ఇచ్చినాం, మాట ఇస్తే ప్రజలు కొట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇచ్చినాం, మళ్ళీ ఆ కొట్లాడేటటువంటి దానికి పరిష్కరించేటటువంటి ఏది అధికారాన్ని కూడా మేము నడిపిస్తా ఉన్నాం. ఇంతకు మించి మేము ఏం చేయాలి చెప్పురి? మేము చేసింది ఏమైనా తప్పులు గిట్ట ఉంటే మీరు మమ్మల్ని ప్రశ్నించుర్రి. మేము ప్రజల మధ్యలో, మాకు వేరే కోర్టు అవసరం లేదు, మేము ప్రజల మధ్యలో, ఇది ప్రజా పరిపాలన కాబట్టి వాళ్ళ మధ్యలో ఉండే జవాబు చెప్తాం. కేటీఆర్ సవాల్ విసురుతున్నాడనో బీజేపీ అదే పనిగా విమర్శించుతుందనో కాకుండా రామ్మోహన్ రెడ్డి గారు
1 year అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. నిజంగా ప్లెబిసైడ్ కోసం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది నిష్పాక్షికంగా తెలుసుకునేందుకు ఏ కాంగ్రెస్ లీడరు ఇప్పుడు ట్రయల్ వేయలేడు అనేటువంటిది ఓపెన్గా నడుస్తున్నటువంటి టాక్. డూ యూ హ్యావ్ ద డేర్ ఈ 1 year పాలన పైన ప్రజల్లోకి నిజంగా వెళ్ళేటువంటి దమ్ము మీకు కానీ, మీ పార్టీకి కానీ, మీ పార్టీ నేతలకు కానీ ఉందా? విజయ్, అంటే ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, మా నాయకులు ఎప్పుడు మైదానంలోనే ఎవరు, మైదానంలోకి వచ్చి బయటకు పోయి ఫామ్ హౌస్లో బండుకోలే, లేకపోతే కేవలం సోషల్ మీడియాలలో పోల్లు పెట్టుకొని ఓట్లు వేసుకొని మాకు మేమే సంకల్ గుద్దుకునేటటువంటి పరిస్థితి కాదు. అది బీఆర్ఎస్ది. లేకపోతే ఏం చేయకపోయినా అన్నీ జరిగిపోతే భవిష్యత్తులో వస్తాయనేటటువంటి అభూత కల్పనలు చూపించేటటువంటి బీజేపీ కూడా మేము కాదు. మేము మైదానంలోనే ఉన్నాం, మా మంత్రులు మైదానంలోనే ఎవరు, మా ఎమ్మెల్యేలు మైదానంలోనే ఎవరు. మైదానం గురించే మా యొక్క ముఖ్యమంత్రి గారు కొట్లాడుతూ ఉన్నారు. సంక్షేమాలైనా మేము మైదానానికి ఇచ్చినాం. షో మీ సింగిల్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్, ఒక ఎమ్మెల్యే మైదానంలోకి పోయి కొట్లాడుతున్నటువంటి ఒకరిని చూపెట్టు. సోషల్ మీడియా మాధ్యమాల ఇదే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్కస్ నడుస్తుంది తప్ప అందుకని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు కనిపిస్తలేరు మైదానంలో? ఎందుకు హైడ్రాతో మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, లేకపోతే ప్రజల తరపున కొట్టారని అనుకోవచ్చు కదా. హైడ్రా అనేటటువంటి దాన్ని ఒక భయంలాగా క్రియేట్ చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటటువంటి సఫలీకృతమైందని నేను చెప్తా. కానీ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇదేసి మై స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక చెరువుని కబ్జా చేస్తుంటా అనుకో, గత 10 సంవత్సరాల క్రితం మనం చేసుకుంటే చెరువులను, హైదరాబాద్లో ఉంటున్నటువంటి చెరువులను మొత్తం అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి, కబ్జాలు అయిపోయినటువంటి పరిస్థితి. నేను ఒకటి అంటా ఉన్నా, ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చొని నువ్వే ఆలోచించు జరసేపు. కబ్జాలు జరగని అని అనుకుంటే నీకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. కబ్జాలు వద్దు, నేను ఆపాలనేటటువంటి సంకల్పం ఉంటున్నటువంటి వాడికి శత్రుశేషం పెరుగుతుందే తప్ప నీకు సంచులొచ్చి పడేటటువంటి వ్యవహారం ఇక్కడ ఏం లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకృతిని కాపాడాలి. రేపొద్దున పిల్లల భవిష్యత్తు కోసం ఒక నైతిక బాధ్యతగా ఈ యొక్క జనరేషన్లో మొత్తం కూడా విధ్వంసాన్ని పూనుగొనేటటువంటి దానికి ఏమంటారు పునాదులు వేసినటువంటి బీఆర్ఎస్ లెక్క కాదు, భవిష్యత్తుని కల్పించనీకే పక్కన ఢిల్లీని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశ రాజధాని ఒకరోజు ఆడ బతుకుతే 36 సిగరెట్లు తాగేటటువంటి నీచకు పరిస్థితి కాడికి పోయి బతకలేనటువంటి పరిస్థితి. నువ్వు అడిగిపోయే రోజున ఉన్నావు అనుకో, రూమ్కి ఒక ఏమంటారు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. దేనికోసం పెట్టాం? యాంత్రికమైనటువంటి జీవితంలోకి ఎందుకు వెళ్ళిపోయినాం? అట్లాంటి పరిస్థితి ఈ యొక్క నగరానికి రావద్దని చెప్పి లేక్ సిటీ లెక్క పేరున్నటువంటి యొక్క నగరానికి రేపు పొద్దున ఎవరైనా కంపెనీలు రావాలన్నా, లేకపోతే ఇంకోళ్ళు రావాలన్నా, నీట్నెస్ అయినా, ప్రకృతి అయినా, లేకపోతే జియోగ్రఫికల్ కండిషన్స్ ఎటు అడ్వాంటేజ్ మనకు ఎటు ఉంది. పాలనాపరమైనటువంటి గ్రీన్ పాలసీ ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా, ఎందుకో ఒక బీజేపీ రాష్ట్రంలో కూడా నువ్వు నాకు చూపెట్టవు. ప్రకృతి బాగుండాలనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? పైసల మీద ఆశ లేనోనికి ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి గ్రీన్ పాలసీ మేము తీసుకొని వచ్చినాం. దాంట్లో భాగమే హైడ్రా కూడా వచ్చింది. చెరువులని కబ్జాని ఆపుతామని అంటే స్వాగతించాల్సింది పోయి, పాపం అక్కడ కూడా ఏం జరిగింది అని అంటే, ఎవరైనా రెంట్కుంటున్నారనుకో, వాళ్ళది టెంపరీ షెడ్ అసలు పర్మిషన్లే లేకుండా కట్టుకుంటే ఆడొక వాచ్మ్యాన్ గిట్ట పెట్టిననుకో, ట్యాంకర్లు పెట్టి అక్రమ దందాలు చేసుకుంటుంటే వాళ్ళ మీద అధికారులు పోయి ఆ యొక్క అక్రమ కట్టడాన్ని తొలగిస్తే ఆ యొక్క కుటుంబంలో నుంచి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఒక వీడియోని తీసుకొని వచ్చి జనాలకు మొత్తం ఒక భయభ్రాంతులకు, పేద ప్రజలకు వ్యతిరేకమేమో. నేను ఒకటే అంటున్నా, అక్కినేని నాగార్జున పేదరికంకి వచ్చినోడా అండి? ఫస్ట్ కూలగొట్టింది ఏంది కాదా? పల్లం రాజు గారు మాకు సీనియర్ టాల్ పర్సనాలిటీ, ఆయన ఏఐసిసి లీడరు, ఆయనది కూలగొట్టారు. ఆయన పేదరికంలోకి ఉన్నాడు కాదు కదా. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా కూలగొట్టుకుంటూ వచ్చినాం. ఇంకా ఎవరైతే ఆక్యుపేషన్లకు కూడా రాలేవో, ఆక్యుపై కాలేవో, అట్లాంటివి మొత్తం కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత టెంపరీ షెడ్స్ అయి ఉండి కబ్జాకి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే కూడా కూలగొట్టినాము. దేనికోసం ఇదంతా చేస్తున్నాం విజయ్? ఇది ఫస్ట్ జనాలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్డౌటెడ్లీ హైడ్రా టార్గెట్ మంచిది, హైడ్రా ఏర్పాటు కూడా చాలా మంచిది. ఎందుకంటే అత్యంత చరిత్రాత్మకమైన పురాతన నగరమైనటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాల్సినటువంటి ఆశయం ముమ్మాటికి మంచిదే, నో డౌట్. ఐ సిన్సియర్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ఒప్పుకుంటాను. కానీ ఓవర్ నైట్లో అంతా అయిపోవాలి అనుకున్నంత ఈజీ కాదు. మీ టార్గెట్ మిస్ఫైర్ అయింది, పేద ప్రజల్లో మీపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానికి కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడో తడబడ్డారు అనేటువంటిది ఓపెన్గా సీక్రెట్. పోస్ట్మార్టం చేసుకున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా పోస్ట్మార్టం చేసుకోవాల్సిందే. ఎందుకు అనంటే ప్రతిపక్షాలకు ఒక అవకాశాన్ని, దీనిపైన దుష్ప్రచారం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినటువంటి వ్యవహారం. ఎందుకంటే అవతలోడు ఒక అబద్ధానైనా సరే చాలా బలంగా ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాని లెక్క ఆయుధం చేసుకొని ముందుకు పోతున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా మా దాంట్లో కొంతమంది సెగ్మెంట్స్ తీసుకోవాల్సినటువంటిది. సరే, ఆ విషయానికి మనం వచ్చినప్పుడు మన యొక్క ఇంటెన్షన్,
మనం ఏ ఉద్దేశంతో మన యొక్క దృక్పథం ఏందనేటటువంటిది మాత్రం ప్రజల్లోకి ముందుగానే చాలా క్లారిటీగా తీసుకొని పోయేటటువంటి విషయంలో ప్రతిపక్షం అనేటటువంటిది అబద్ధాలతో ముందుకు సాగింది అనేటటువంటిది మాత్రం నిస్సందేహంగా జరిగింది. నేను కాదన్నాను దానికి. కానీ మా యొక్క ఉద్దేశం ఏందనేటటువంటిది ఏ రోజైనా చర్చకు మేము సిద్ధమని అన్నాం. చెరువులను కాపాడడం తప్పు కాదు. చిన్నపాటి వర్షాలు వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు మారాలి? ఈ ప్రభుత్వాలు మారవా? వీరి యొక్క వైఖరి మారదాని బ్రేకింగ్ మీద బ్రేకింగ్ కొట్టేటటువంటి ఛానల్స్ అంతా ఈరోజు దీన్ని డిస్ట్రక్టివ్ కింద కాదు, పక్క రాష్ట్రం కెంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పిండ్రు. ఇట్లాంటిది ఒక నిర్ణయం తీసుకోవాలంటే గట్స్ ఉండాలి, దాని చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా అని అంటే తెలంగాణ గల్లీలలో ఒక చిన్నపిల్లగారిని అడిగినా కూడా చెప్తాడు. ఎందుకంటే కేసీఆర్తో ఢీ కొట్టినటువంటి ఆ యొక్క వ్యక్తికి ధైర్యం ఉందా లేదా అనేటటువంటిది. నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఆచరణలోకి తీసుకొని రావడం కూడా ఆయన నెత్తిమీదేసుకుంటూ. ఎందుకు చెప్తున్నానంటే పొగడతలతోటి లేకపోతే కబ్జాకోర్లకి సపోర్ట్ తోటి మాదక ద్రవ్యాలు కూడా నువ్వు తీసుకో. మాదక ద్రవ్యాలను చిన్న సైగతోటి చేసుకోపోండి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి పడేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు కావాలరా, ప్రాణాలు కావాలనేటటువంటి ఆలోచనతో ఒక నాయకుడు ముందుకు పోతున్నాడంటే ఏ ఆలోచన లేకుండా ఆయన ఒక అడుగుజాడల్లో ముందుకు నడుద్దాం అనేటటువంటి నాలాంటి వాళ్ళు లక్షల మంది తయారైనాం. మేము చెప్తున్నాం, ఎస్ మంచి సైడ్ ఉంటారు, చెడు సైడ్ కూడా ఉంటారు. డ్రగ్స్ మా నోటికాడికించి దూరం అయిపోయినాయే, మా వ్యాపారం అంతా దెబ్బతినిపోయింది అనేటోడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పార్టీని అదునుగా తీసుకొని ఆ వేదిక మీదకించి దుష్ప్రచారం చేస్తుండొచ్చు. కానీ మా పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు తీసేటటువంటి బెండు తీస్తామని చెప్పినాం. ఈరోజు ఒక రాష్ట్రంకించి వయా తెలంగాణ ఇంకో రాష్ట్రంకి పోవాలంటే కూడా లాగులు దడిచిపోయేటటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. హైడ్రా నువ్వు తీసుకున్నా, మూసి ప్రక్షాళన నువ్వు తీసుకున్నా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం నువ్వు తీసుకున్నా, లేకపోతే ఆఖరికి పిల్లలు చదువుకునేటటువంటి విద్యాశాఖ బలోపేతం కోసం మేము చేస్తున్నటువంటి కృషి తీసుకున్నా, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల గురించి ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి ఉద్దేశించి తీసుకుంటున్నాయి తప్ప ఇలా చెడే ముందు ఒకటి చెప్పురి అంటున్నా నేను. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాల్సిందే. మాదక ద్రవ్యాల నుంచి యువతను లేకపోతే దానికి బానిసైన వాళ్ళు ఎవరినైనా కూడా తీసుకురావాల్సిందే. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. అది కంటిన్యూ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. బట్ ఐ హ్యావ్ ఎ సీరియస్ క్వశ్చన్ హియర్. హైడ్రాని బూచిగా చూపించి, డ్రగ్స్ను బూచిగా చూపించి సినిమా ఇండస్ట్రీతో పాటు మరికొంతమందిని భయంలోకి నెట్టేయాలనేటువంటి ఒక టార్గెట్తోనే రేవంత్ రెడ్డి ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంపాదన కోసం కాంగ్రెస్ నేతలు మొత్తం ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారనేటువంటిది ఓపెన్గా నడుస్తుంది. ఈజ్ ద టార్గెట్? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మన ఇంటర్ప్రిటేషన్ తప్పు. సినిమా వాళ్ళము అని అంటే సమాజంలో మనం ఏదో శిఖరం మీద ఉండేటోళ్ళము అనేటటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని కిందికి తీసుకొని వచ్చి మన అందరం కూడా భూమి మీద ఉండేటోళ్ళమే. నా రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం ఎట్లనో సినిమా వాళ్ళు కూడా అంతనే అనేటటువంటి ఒక సమానత్వాన్ని ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రుజువు చేసిండ్రు. అల్లు అర్జున్ ఎపిసోడ్ తోట 100%. ఎందుకు అనంటే సరే దాన్ని కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ఖండించినటువంటి కేంద్ర మంత్రుల కాడికించి కూడా మొదలు పెట్టుకుంటే ఆయన మాట్లాడిందే రోజు, ఎఫ్ఐఆర్ అయిందే రోజు అనేటటువంటి ఒక బేసిక్ క్రోనలాజికల్ ఆర్డర్ గిట్టు మనం చూసుకుంటే తేటతెల్లం అయిపోయాయి. అవునా కదా? ఎప్పుడో జరిగినటువంటి కేసుకు సంబంధించి దాని మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే తర్వాత ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఆపాదించి మాట్లాడడంలో వారి యొక్క డొల్లతనం దొరికిపోయింది. మేము దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. బట్ నేను మాత్రం ఒకటేమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనమే గిట్ట చేయాలి అని అనుకుంటే కేటీఆర్ గతంలో చేసినట్టు మాదక ద్రవ్యాలను బ్లాక్మెయిల్ చేసి తర్వాత కేసు ఎక్కడ పోయిందో భగవంతునికే తెలవాలి. అవునా కదా? అసలు రాష్ట్రంలోనే ఒకరిని ఫోకస్ చేసి టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే కబంధ హస్తాలలో మనం బంధించుకొని మనకు కావాల్సినటువంటి మొత్తం నడిపించుకోవాలని అనుకోవడం బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ నువ్వు చెప్పినట్టు. కానీ ఈ రాష్ట్రంలోకించే మాదక ద్రవ్యాలు మొత్తం పోవాలి అనేటటువంటిది సమాజ హితం కోసం చేసేటటువంటి నిర్ణయాలు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో అందరినీ సమానంగా చేసి రాజ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి నువ్వైనా నేనైనా విజయ్ అయినా రామ్మోహన్ రెడ్డి అయినా లేకపోతే అల్లు అర్జున్ అయినా రేవంత్ రెడ్డి గారైనా ఎవరమైనా కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చిండు అని అంటే అది ఒక సగటు సామాన్యుడు కూడా మంచిదా కాదా? ఈరోజు ఒక సామాన్య కుటుంబం అదే కేటీఆర్ గిట్ట చేసినుంటే, ఈ టాపిక్ తీసిన వాడు నేను చెప్తాను, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిపించి తర్వాత సిల్వర్ జూబ్లీలా ఆయనకి చీఫ్ గెస్ట్లకు పిలిపించేసేసుకొని సప్పట్లు కొట్టిపించేసేసుకొని సెలబ్రిటీస్ తోటి మొత్తం కూడా మంచిగా అయ్యేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారికి లేకపోతుండేనా? ఎందుకు చేయలే? కోట్ల రూపాయలు ఈ రోజు నష్టపోయినటువంటి కుటుంబానికి ఇప్పించి సినీతారులలో ఇట్లాంటి దుష్ప్రచారాలు జరిగేటటువంటి రిస్క్ ఉన్నప్పటికీ కూడా చట్టం ఒకటికి చుట్టం కాదనేటటువంటి రుజువు చేస్తూ
ఈ రాష్ట్రంలో ఎవరినైనా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటటువంటి పారదర్శకత ఈ ప్రజాపాలనలో తీసుకొని వచ్చిండు. ఎవరు అవునన్నా కాదన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తొక్కిసలాట విషయంలో ఎస్, అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్, ఆ తర్వాత పరిణామాలు మొత్తం అంతా కూడా ఒక హై ప్రొఫైల్ కేసుగానే మన తెలంగాణ మాత్రమే కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలు చూశాయి. రేవంత్ రెడ్డిని కొనియాడాయి. కరెక్ట్. మీడియాలో మేము కూడా ఒప్పుకున్నాం, ఎస్ హీస్ హ్యాస్ ఎ గట్స్ అని చెప్పి. కానీ ఎందుకో కాస్త ఓవర్ యాక్షన్ తెలంగాణ సర్కార్ చేసింది, అల్లు అర్జున్ని కావాల్సినంత స్థాయిలో ఇబ్బంది పెట్టింది అనేటువంటిది కూడా అంతే ఓపెన్గా మాట్లాడుకున్నాం. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, అక్కడిక్కడ పెట్టినటువంటి కామెంట్లు కాదు రామ్మోహన్ రెడ్డి గారు. డూ యూ హ్యావ్ దట్ లిట్మస్ టెస్ట్? మీకు చేసుకున్నారా? చేసుకున్నాము. ఖచ్చితంగా ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు మేము చేసుకున్నటువంటి దాంట్లో. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పోలీసులు తన పని తాను చేసుకుంటూ పోతుంటారు, దాంట్లో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఎక్కడిది? అల్లు అర్జున్ ఇష్యూలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ స్టాంపీడ్లో తెలంగాణ సర్కార్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యిందో అంతకంటే డెడికేటివ్ లెవెల్లో రెస్పాన్స్ మిగతా కేసుల్లో ఉంటుందా, ఉండి తీరుతుందా అంటే? అక్కడే మేము ఒకటి అందరికీ ఒక లెసన్ని చూపించినాం. పైన అందరికి కనిపిస్తుంది, ఓహో చట్టం ముందు ఎవరమైనా ఒకటే అనేటటువంటిది చూపించిన తర్వాత ఇంకొకరు అనేటటువంటిది ఎవరు కూడా చట్టానికి లోబడే ఉండాలి అనేటటువంటి దాంట్లోకి అభిప్రాయంలోకి వచ్చేస్తారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతుందని నేను నమ్ముతాను. 2 రోజులు ఓపిక పట్టండి, పొలిటికల్ బాంబులు ఏ స్థాయిలో పేరతాయో అణుబాంబులు కూడా తలదించుకుంటాయని చెప్పారు మిగతా దేశం వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ మొత్తం అంతా కూడా భూకంపం పుట్టిస్తుంది అని చెప్పారు. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఏమైపోయాయి కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ తగ్గింది స్పీడ్, లేకపోతే ఎక్కడ ఏ బ్రేక్ పడింది అంటే అవి స్పీడ్ అని కాదు, అవన్నీ టైం బాంబులు. ఆయన బాంబులు అన్నాడు కానీ అవి టైం బాంబులు. టైం వచ్చినప్పుడు పేలుతాయి. ఎందుకంటున్నా అంటే ఒకటి ఇప్పుడు నేనేదో ఫోన్ చేసేసి నేను అధికారంలో ఉన్నా కాబట్టి ఆ విజయం తీసుకొని పోయి లోపల వేసేసేయండి అనగా లోపల కూడా వేసేయచ్చు, ఏదో ఒక కేసులో పెట్టేసేయచ్చు. వెళ్తుందా? కోర్టుకు పోతే ఈ కేసులో ఉండేటటువంటి డొల్లతనాలు బయటపడవా? ఎప్పుడైనా రాజకీయంగా కక్షపూరితంగా పోయేటటువంటి వ్యవస్థని మనం తీసుకొని రావద్దు. ఎందుకంటే అవతలోడు చేసినటువంటి తప్పునే నేను చేయొద్దు అనేటటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది స్వయంగా నేను ఉంటున్నటువంటి విషయం, మేమందరి సమక్షంలో జరిగినటువంటి విషయాలు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి, అవతల వాడు చేసినటువంటి తప్పులు పారదర్శకంగా ప్రజలకి మొత్తం తెలవాలి. అది మనం చేస్తే మళ్ళీ వెంటనే పాలిటిక్స్ అవుతుంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటటువంటి దానికి ఇక్కడ ఆస్కారమే ఉండొద్దు. ఏవైతే కమిషన్స్ వేసినరో, లేకపోతే ఏవైతే విచారణకి సంబంధించిన కమిటీలు వేసినరో, లేకపోతే పోలీసులు తన పని తాను చేసుకుంటూ పోతారో అవన్నీ పారదర్శకంగా జరగాలి. అవన్నీ వాళ్ళ ఒకసారి ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ తోటి జరుగుతున్నటువంటివి ఉన్నాయి విచారణ, లేకపోతే పోలీసులతో జరుగుతున్నటువంటివి ఉన్నాయి, లేకపోతే ఎన్డీఏసే కేంద్రానికి సంబంధించినటువంటి దాని దగ్గర చేసినటువంటివి ఉన్నాయి. ఇవేవి కూడా రాష్ట్ర సర్కార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉండొద్దు. కాబట్టి మీరు విచారణ పారదర్శకంగా చేయండి అని రేపొద్దున డొల్లతనం తోడుగిట హైకోర్టుకు నువ్వు తీసుకొని పోయినావు అనుకో, ఏం లేకపోయినా ఆ చెల్లుబాటు కాకపోతే అప్పుడు ఏమవుతుంది? ఏం లేకపోయినా వీలే చేసిరేమో అని అంటారు. విచారణ అనేటటువంటిది కట్టుదిట్టంగా జరిగి ఆధారాలు అనేటటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా పెట్టినప్పుడు రేపొద్దున అదే కోర్టు ముందు వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏందనేటటువంటిది బయటకు వస్తాయి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కాళేశ్వరం అనేటటువంటిది కూలిపోయింది. అది ఎన్నికలు జరగకంటే ముంగటనే కూలిపోయింది. ఏ కాళేశ్వరం అయితే అసలు వరల్డ్ వండర్ అని చెప్పి బస్సులేసి టూరిజంని ఎంకరేజ్ చేస్తూ అసలు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈడుకొచ్చి ఈ యొక్క ఏది అదొక వండర్ని చూడాలి అనేది చెప్పినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత కూలిపోగానే పోలీసులని పహారబెట్టి ప్రతిపక్షాలని కూడా ఓనేయకుండా కాకులు పోత కూడా కాల్చి చంపేటటువంటి నిబంధనలకు తీసుకొని వచ్చినప్పుడే వారి యొక్క డొల్లతనం బయటకు వచ్చింది. అవునా కదా? తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగిపోయింది అనేటటువంటిది, క్వాలిటీ అనేటటువంటిది లేకుండానే ఇది కూలింది అనేటటువంటిది కేంద్ర సంస్థ ఇచ్చినటువంటిది, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది కాదు. మేడిగడ్డ ఎట్లుందో అన్నారం అట్లనే ఉంది, అన్నారం ఎట్లుందో సుందిల్ అట్లనే ఉంది. మొత్తం మీద హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే గోదావరి నీళ్ళని తోడి మిగతా ఎకరాలకు ఇస్తుంది అనేటటువంటి డిపిఆర్ చెప్తుందో తోడేటటువంటి పరిస్థితిలోనే అక్కడ కాళేశ్వరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వాస్తవం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనకాల జరిగినటువంటి కుట్రాకోణము అవినీతి అనేటటువంటిది కూడా ప్రజల ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనే తప్ప అది కూలిపోయింది కాబట్టి నేను తీసుకొని పోయి లోపటేస్తా అనేటటువంటి ఒక వ్యక్తిగత కక్ష ధోరణితో మాత్రం ముఖ్యమంత్రి గారు పోవట్లేదు. అది పోమని కూడా అట్లా చెప్పిండు. సో కాంగ్రెస్ ఈజ్ రూలింగ్ వెరీ వెల్, అంతేనా? చివరిగా మనం చెప్పదలుచుకుంది అంతేనా? 100% అబద్ధాల
ట్రాక్లో కనుక పడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్నతో మొదలవుతుంది. చాలా మంది సూపర్ 6 లో మీరు చెప్పినటువంటి హామీలే ఇంకా స్థాయిలో నిజం కాలేదు. బీఆర్ఎస్ అంటుందనో బీజేపీ అంటుందనో కాదు రామ్మోహన్ రెడ్డి గారు, రైతు బంధు పైన లేకపోతే రైతు రుణమాఫీ పైన దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్, వ్యవసాయ మినిస్టర్, వీళ్ళిద్దరు నియోజకవర్గంలోనే పెడదామా అనేటువంటి దానికి కాంగ్రెస్ నుంచి సరైనటువంటి స్పందన లేదు. కనీసం కౌంటర్ ఇద్దాం అనుకున్నా కూడా ఏం పెడదాం, అక్కడ ఎంతమందికి రైతు బంధు అందింది, రుణమాఫీ అయిందని చెప్పి మీ రైతుల దగ్గర నుంచే మాట్లాడదాం అనుకుంటే సరైనటువంటి కౌంటర్ కానీ ఆ సవాల్ని యాక్సెప్టెన్స్ చేసినటువంటి ఒక్క దాఖలా కూడా లేదు. ఇప్పుడు అట్లేం లేదు. నేను ఇప్పుడే చెప్పిన వచ్చినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఇంకొక కుట్ర ఏంటిది అని అంటే, మనం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనేటట్టు 2 లక్షల వరకు ఏదైతే చేస్తామని చెప్పినామో దానికి ఒక కట్ ఆఫ్ డేట్లు కూడా పెట్టినాం. ఏ సంవత్సరంలో ఏ నెల నుంచి ఏ సంవత్సరం ఏ నెల దాకా మనము వీళ్ళందరికీ కూడా రుణమాఫీ అనేటటువంటిది వర్తిస్తుంది అనేటట్టు పెట్టినాం. ఈ వర్తించినటువంటి అకౌంట్స్ని తీసుకొని వచ్చి నువ్వు అది కాలేదు అని అంటే, లేకపోతే 3.5 లక్షలు ఉంటున్నటువంటి అకౌంట్ని తీసుకొని వచ్చి వీళ్ళకి కాలేదు కదా అని అంటే, నువ్వు దాన్ని నిలబడి నువ్వు అక్కడ ఈ దాల్మే కూర్చు కాలాయ అని చెప్పి అని అంటావా, లేకపోతే ప్రతిపక్షం వాడు కాల రాజనీతి చేస్తుండని చెప్పి మాట్లాడతావా? నేను ఇది అడుగుతున్నా. మేము చెప్పినటువంటి నిబంధనలో ఆ నిబంధనలకు అనుగుణంగా మేము ఈడ కూడా 100% అయిపోయింది విజయ్ గారు, అట్లెట్లా అంటావని నేను అంటున్నాను. నేనేమన్నా ఇప్పుడు కూడా టెక్నికల్గా కూడా కొంతమందికి ఇబ్బందులు జరిగినప్పటికీ వాళ్ళకు కూడా మళ్ళీ మనం సమయం ఇచ్చినాం. రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకు కూడా కుటుంబానికి సంబంధించినటువంటిది అడిగి పోయి ఆఫీసర్ ఎంక్వైరీ చేసిండు, తర్వాత మళ్ళీ వాళ్ళందరి ఫోటోలు తీసుకుంటూ తర్వాత 2,000 చిల్లర కోట్ల రూపాయలు వాళ్ళందరికీ మళ్ళీ రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ చెప్పినటువంటి కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా 40 రోజులు మనం ఆడ సమయం ఇచ్చినాం. విజయ్ గారు, నేను గిట్ట ఈ రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ జరిగిపోయింది అని అంటే ఈ వర్తింపు లేనటువంటి వ్యక్తులు కూడా దీంట్లోకి వస్తారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇక్కడ చూడు ఇలా గానే మీరు అందరికైతే అన్నారు, ఇప్పుడు కండిషన్స్ పెట్టిరండి. ఈ కండిషన్స్ మేము ఇప్పుడు పెట్టినటువంటిది కాదు. కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు రుణమాఫీ రైతు ఎవరు, కుటుంబం ఎవరు, ఏ ప్రాతిపదిక మీద రుణమాఫీలు చేస్తామనేటటువంటిది అప్పుడు ఉంటున్న నిబంధనలతోటి మేము కూడా ముందుకు వచ్చినాం. ఇది మేము కొత్తగా తయారు చేసినటువంటిది కాదు. అప్పుడు మీరు ఏదైతే 1 లక్ష వరకు చేస్తామని చెప్పి మాట తప్పి 10 ఏళ్ళైనా కూడా చేయకుండా పోయిర్రో, మేము వచ్చిన తర్వాత 2 లక్షల వరకు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి దానికి సాక్ష్యమే 21,000 కోట్ల రూపాయలు దానికి లబ్ధి పొందినటువంటి 25 లక్షల మంది రైతులు. ఇంతకు మేము ఏం చెప్పాలి, బోనస్ అని కూడా మేము అన్నాం, బోనస్ మేము ఇచ్చినాం. దానికి ఒక ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు, మీరు దొడ్డోడ్ల మీద ఇయ్యలేదు, సన్నోడ్ల మీద ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇది మోసం ఎట్లా అంటారో నాకైతే అర్థం కాలే. సన్నోడ్ల మీద ఎందుకోసం ఇచ్చినాము? కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏమన్నాడు, నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలి అని చెప్పి మాట్లాడాడు. మరి తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు అయినాక కూడా ఒక రేషన్ దుకాణాలలో సన్నబియ్యం ఇయ్యలేనటువంటి దుస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఉందా? పేదోడు సన్నబియ్యం తినొద్దా? లేదా అదేం శాపమా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేదోడు కూడా సన్నబియ్యం నేను తినిపిస్తా, తెలంగాణ ఆకాంక్షలో ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఆ యొక్క శాఖ మార్చులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా మొక్కవని దీక్షతోటి ఏదైతే సన్న ఓట్లకి 500 రూపాయల బోనస్ ఇస్తే సన్న ఓట్ల మీద ఉత్పత్తి మనకు పెరుగుతుంది, తద్వారా మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. వచ్చినప్పుడు అవి పేద ప్రజలకి రేషన్ షాపుల ద్వారా మనం సన్న బియ్యాన్ని తినిపిద్దాం అనేటటువంటి ఒక సంకల్పంతో మా యొక్క ప్రభుత్వం ముందుకు పోయింది. రైతులు మొత్తం కూడా దాన్ని నమ్మిరు. ఎక్కువ ఓట్లు రికార్డు స్థాయిలో మనకు వచ్చింది. మేము సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీంట్లో మా తప్పేముంది చెప్పు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతని సోషల్ మీడియా సాక్షిగా చీల్చి చెండాడి ప్రజల ఆకాంక్షల్ని గెలుచుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ మీ పవర్లోకి వచ్చిన తర్వాత ఎందుకో కాంగ్రెస్ సోషల్ మీడియా వెనుకపడింది. మీ గొప్పలని చెప్పుకోలేకపోతున్నారు, మీరు చేసినటువంటి పనులను చెప్పుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్లు వేస్తుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. యూ హ్యావ్ ద ఫ్లా. ఇప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ ఫ్లా ఇన్ అవర్ సోషల్ మీడియా. అది నేను ఒప్పుకోకపోయినా కూడా అది ఎవరు కూడా దాన్ని కరెక్ట్ మాట్లాడుతున్నారని చెప్పి ఎవరు అన్నారు. అన్నింటికి మించి రామ్మోహన్ రెడ్డి గారు, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పరువును నడిన విధులకు తీసుకొచ్చి పెట్టింది ఒక ఒపీనియన్ పోల్. కరెక్ట్. మీ పార్టీ హ్యాండిల్లో ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అంటే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పినటువంటి పోల్ని ఏంటి అసలు ఎందుకంత బ్లండర్ మిస్టేక్ జరిగింది అంటే అది మాకు కూడా అర్థం కాలేదు, పెట్టినోడికి తెలియాలి అది. ఎందుకంటే దాని మీద మీరు ఎట్లా రెస్పాండ్ అయ్యారో మేము కూడా అంతే రెస్పాండ్ అయినాం. ఎందుకనంటే అది ఎక్కడ అసలు ఏ ఆలోచనతోటి పెట్టిరు, ఏం జరిగింది అనేటటువంటిది తర్వాత మేము చేసినాము. సరే, దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటి సాయంత్రం పూట ఏదో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇచ్చిర్రు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 100% అట్లాంటి పోలు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా బాట్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు
మనం ట్రాన్స్పరెంట్గా పోదాము, మనం అభిప్రాయం చూసుకుందాము అనేటటువంటిది మాత్రం మన యొక్క ఆలోచన సరైనటువంటిదా కాదా అనేటటువంటిది పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర కుటుంబ తెలంగాణ సర్వే అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సర్వే మీద ఆనాడు కాంగ్రెస్ విపరీతంగా విమర్శించింది. మీరు పవర్లోకి వచ్చినటువంటి తర్వాత చేసినటువంటి కులగణన పైన అదే స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తోంది. మెజారిటీ ప్రజల్లో ఒకరోజు చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ చేసినటువంటి సర్వేలో వాస్తవాలు బాగా వచ్చాయి, కాంగ్రెస్లో బాగా రాలేదనేటువంటిది ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నాను, సోషల్ మీడియాలో చూసి కామెంట్లను చూసి చెప్పడం లేదు. ఎక్కడ దెబ్బ తగిలింది? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2014 చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అనేటటువంటిది అది ఎవరికి తెలియదు అది ఏడుందో. సర్వే ఒక రోజుల హుటాహుటిన చేసేసారు. 130,000 మంది కలిసి ఎవరితోటో చేపించేసేసి వాళ్ళ జోబులనే పెట్టుకురు. ఫామ్ హౌస్లో ఏమంటారు మెత్త కింద పెట్టుకురా లేకపోతే పరుపు కింద పెట్టుకురా మాకు తెలియదు. అది ఎక్కడ కూడా ఎవరికి చూపించినటువంటి పాపాన పోలే. ఆ సర్వే ఆధారంగా ఒక పథకాన్ని తీసుకొచ్చి నిజంగానే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకి ఈ లాభం చేస్తున్నా అనేటటువంటిది ఒక అసెంబ్లీలో ఒక సెషన్లో ఉటంకించి పలానా పథకం నేను తీసుకొని వస్తున్నా అన్నటువంటి చేసిన చరిత్ర లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సైంటిఫిక్గా చేసినటువంటి మా యొక్క సర్వేని తప్పుల తడక అని చెప్పి మాట్లాడేటటువంటి అర్హత ఆ యొక్క సర్వేలలో పాల్గొననటువంటి నేతలకి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నాడు, మందకృష్ణ మాదిగ బీఆర్ఎస్ కాదు. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు బీజేపీ కాదు. బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ మాటలు పక్కన పెట్టేద్దాం. ఏ కులగణన కోసం అయితే ఉద్యమ నేతలు పట్టుబట్టారో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయటం లేదు కదా. ఒక్కసారి మీ ఫోన్ ఉంటే ఈ రోజే ముఖ్యమంత్రి గారిని మందకృష్ణ మాదిగ గారు కలిసారు. కలవక ముందు కూడా ఆయన కలిసిన తర్వాత ఒకసారి మీడియాని అడ్రస్ చేసి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయరు ఇదే లైవ్ లో. రేపు ఎల్లుండో స్టేట్మెంట్ మళ్ళీ చూద్దాం. నేను ఈ రోజే సంగతి చెప్తాను, లేటెస్ట్ మాట్లాడుకుందాం విజయ్. ఎందుకంటే నువ్వు అడిగినావు, నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, తర్వాత మీడియాని కూడా అడ్రస్ చేసిండ్రు. చేయడమే కాదు సంతోషాన్ని వ్యక్తం చేసారు. సైంటిఫిక్గా ఏదైతే మీరు క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమైనా లేకపోతే జ్యుడిషియల్ కమిటీ వేయడమైనా ఈ రెండింటితో పాటుగా అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి తీర్మానం చేసేటటువంటిది రేపు పొద్దున డొల్లతనంతో మళ్ళీ కోట్లలో ఇది ఇంకొక దిక్కు నానిపోవద్దు అనేటటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని ఆయన స్వాగతించిండు. ఓకే, ఇట్లా గతంలో ఎప్పుడు చేయలే. ఏదో ఒక డొల్లతనాన్ని పెట్టాలి, ఇది ఖరాబ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసి అసలు అట్లా కూడా సమాజంలోకి ఏది రావద్దు అనేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళకి, రిజర్వేషన్లనే తగ్గించిన చరిత్ర ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా ఇవి నిలబడాలి, వెనుకబడ్డటువంటి వర్గాలకి న్యాయం జరగాలి అనేటటువంటిది మా అధినాయకత్వం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర నాయకత్వం దాకా కూడా మేము ఒక సంకల్పంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అంతే తప్ప ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మమ్మల్ని విమర్శించిరా అని అంటే ఆయన ఇంకేదైనా కూడా అనుమానాలు వ్యక్తం చేసినా కూడా అవి ముందుకు తీసుకొని వచ్చి చూపించేటటువంటి ఒక అవకాశాన్ని మా ప్రభుత్వాన్ని కల్పించింది. మొండిపోకడ గిట్ట మొండెది పోకడ గిట్ట మా ప్రభుత్వం పోతుందా విజయ్? ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము గిట్ట మీరు అంటే లేదు మేము పట్టుకున్న కుందేలకి 3 కాలు, మేము చెప్పిందే నిజం, మేము ఓడి మాటలు వినాం అని గిట్ట మేము అంటున్నామా? అలాంటి గవర్నమెంట్ వద్దనుకునే కదా మిమ్మల్ని పవర్లో, కాబట్టే కదా మేము అందరి మాటలు వింటున్నాం. అందుకనే మరి వద్దనుకున్న మాటలు మనం ఎందుకు చర్చించుకోవాలి? ఇప్పుడు వింటారా? ఇక ముందు చాలా కాలం ముందు కదా ఖచ్చితంగా వింటాం. ఈ ప్రభుత్వమే ప్రజల సమస్యలను వినుకుంటా పరిష్కార మార్గాలు వెతికేటటువంటి ప్రజాభవన్ సాక్షిగా ప్రజల వినతులను స్వీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు మొత్తం ఖచ్చితంగా రోజు పొద్దుగాల లైన్లో ఉంటారనుకుంటే ప్రజలు మొత్తం సంతోషించారు, మనం కూడా అనుకున్నాం. కానీ అసలు అది నడుస్తుందా లేదనేటువంటి తెలియని పరిస్థితి ఉంది. తప్పదు, ఇప్పటి కూడా నడుస్తూ ఉంది. ప్రజాపాలన అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఏవైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి కంచెలని ఇంకొక దిక్కు కూలగొట్టుకుంటూ ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ఒక శుభదినంగా దాన్ని వర్ణించుకున్నాం మనం. ఎందుకు అనంటే అదే కంచెల ముంగట పెట్రోల్ పోసుకున్నటువంటి వాళ్ళు, అదే కంచెల ముంగట విగతజీవులుగా మారినటువంటి వాళ్ళు, అదే కంచెల ముందు గోడు వెళ్ళబోసుకుంటే తప్పుడు కేసులతోటి ఈరోజు బందీఖానాల్లో బందీ అయినటువంటి యొక్క చరిత్ర చూసినటువంటి తెలంగాణ, ఆ కంచెలు తెగిన రోజు ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క సంతోషం అంతు ఎట్లా అంటే హద్దులు లేనటువంటిది. సో మేము వచ్చిన తర్వాత ఈరోజు చిన్నారెడ్డి గారు లాంటి ఒక క్యాబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తిని అక్కడనే పెట్టినాం. డెడికేటెడ్గా ఒక ఐఏఎస్ అధికారిని కూడా అక్కడనే పెట్టి పర్యవేక్షిస్తూ లక్షలాది సమస్యలకి పరిష్కారాలు వెతుకుతూ, దీర్ఘకాల సమస్యలు ఉంటున్నటువంటి వాటికి కూడా పరిష్కారాలు వెతుకుతూ పత్రికలలో మనం రోజుకొక కథ చూస్తూ ఉన్నాం. అది రెవెన్యూలలోనే తీసుకోండి, పెన్షన్లలోనే తీసుకోండి, ఇండ్ల సంగతి తీసుకోండి, ఇంకే అంశాలన్నా కూడా తీసుకోండి. ఆడ వస్తున్నటువంటి ప్రజల సమస్యలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందికి దరఖాస్తులు ఏడుకొని చేస్తున్నాయి సార్, మాకు రేషన్ కార్డు కావాలని చెప్పి వస్తుంది.
ఎక్కువ మందికి మాకు ఇందిరం ఇల్లు కావాలని వస్తుంది. నిజంగానే ఇల్లు లేనటువంటి పేదోళ్ళు, కనీసం పిల్లలకి భోజనం పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో రేషన్ కార్డులు అడుగుతున్నటువంటి పేదవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పరిగణనలోకి తీసుకొని 10 సంవత్సరాల ఎప్పుడు ఇవ్వనటువంటి రేషన్ కార్డులకు కూడా మనం ఈరోజు పునాదులు వేసినాం. ఇందిరం ఇండ్లు రికార్డు స్థాయిలో మనం కట్టించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఎందుకో ఒక ఊర్లో ఒక ఇల్లు కేంద్రం నుంచి సహాయం తీసుకోలేనటువంటి పరిస్థితి, కేంద్రం ఇవ్వలేనటువంటి దుస్థితి. ఈరోజు మనం వచ్చిన తర్వాత మాత్రం కేంద్రం మనకు సహకరిస్తలేదు. మన బడ్జెట్లో కూడా మనం ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు. గతంలో ఏమని చెప్పిండ్రు విజయ్ మనకి అని అంటే, కేంద్రంని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడగలేవు కాబట్టి మేము ఇవ్వలేవు అని చెప్పి గతంలో చెప్పారు. అవును. ఈరోజు కూడా చరిత్రల్లో ఏంటిది, పునాదులల్లో ఏంటిది అని అంటే, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదు, హనుమన్ల గుడి లేని ఊరు లేదు. ఇది చరిత్ర. ప్రతి వాడలో ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఇల్లు లేకుండా లేదు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ఊరి వాడలో ఒక ఇల్లును చూపెట్టు మోడీ గారు అని అడుగుతా ఉన్నా. ఆయన వకాలత్ పుచ్చుకొని ఇక్కడ కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు అయినటువంటి వాళ్ళు తెలంగాణను ఎందుకు చిన్నగా చూస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాని గురించి ఒకటి మీద ఒకటి బట్టగాల్చి మీదేసుకోరు కదా. ఇప్పుడు పోనీ మోడీ అనేటటువంటి వ్యక్తిని పెద్దన్న లెక్క పోల్చి మరి అదే వేదిక మీదకి వచ్చి 4 అడుగులు మేము దిగి తెలంగాణ ప్రజలకు మాత్రం ఇల్లులు కట్టించేటటువంటిదే గిట్ట ఆలోచన చేస్తే మేము మీ కాడికి రానికి సిద్దామని చెప్పి 10 సార్లు పోయింది సార్. 10 సార్లు కాకపోతే ఇంకా 10 సార్లు కూడా మేము పోతాం. మేము అట్లా ఈగో క్యారీ చేసేటటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజల హితం కోసం చేస్తున్నటువంటి పని కాబట్టి. కానీ సహకరించకుండా మొండి చేతి ఇచ్చినటువంటి మీరు, మేమేమనాలి, మిమ్మల్ని విమర్శిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఏమనాలి, మీరు తెలంగాణకి ఏం ఒరగబెట్టారు అని చెప్పి విమర్శించకుండా ఉండాలి. మీరు మాకు అది చెప్పరు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? లేకపోతే వీడికించి రూపాయి తీసుకుంటే చారనీయానికే కూడా మీకు ఎందుకు మోకం వస్తలేదు? ఇది మా యొక్క ఆవేదన. దాంట్లో మనందరం భాగస్వాములమే అవుతాం. అవును. మరి దీన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వివక్ష ఏంటిది వివక్ష అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది, బీజేపీ పార్టీ అడుగుతుంది. వాళ్ళు బీ టీం కాబట్టి వాళ్ళు కలిసి కొట్లాడుతున్నారు. మోడీ గారి యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా మాత్రమే చూపిస్తున్నటువంటి వివక్షకి వ్యతిరేకంగా మాత్రమే ముందుకు పోతున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కాదే. మాకు రావాల్సినటువంటి హక్కు నువ్వు చెప్తున్నావు. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా 42% మనం కడుతున్నటువంటి రూపాయల 42 పైసలు మనకు రావాలి. వస్తున్నాయా? 25 పైసలు రానటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము అడగాలి, మేము అడుగుతాం, ఖచ్చితంగా ప్రజల గురించి కొట్లాడతాం. రైట్. ఐ విల్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ రామ్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ వన్, 2 సార్లు అవకాశం ఇచ్చింది తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ. మొదటిసారి ఓడిపోయినప్పటికీ రెండవసారి కాంగ్రెస్ గుర్తు మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరికైనా మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతా భావం ఉంటుంది. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం ఏకేస్తున్నాడు, ఏకి పారేస్తున్నాడు, ఇంకా చెప్పాలంటే పచ్చి బూతులతో విరిచిపడుతున్నాడు. షోకాజ్ నోటీస్ ఇచ్చేస్తే సరిపోతుందా? కవరప్ అయిపోతుందా? ఏంటి అసలు తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి స్టేట్ హైకమాండ్ వరకు అనుకున్నటువంటి ఆస్పెక్ట్ ఏంటి అసలు? ఇప్పుడు అక్కడ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటిదో ప్రపంచం అంతా చూసింది. మన భారత రాజ్యాంగంలోనే ఉంటుంది. సమానత్వం గురించి కొట్లాడేటటువంటి హక్కు అందరిది. సమానత్వాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది. రాజ్యాంగం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎదుటి వారిని ఇబ్బంది కలిగించండి. మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎట్లయితే రాజ్యాంగం ఇచ్చిందో, ఎదుటి వారిని ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతను కూడా మనం ఇది ఇచ్చింది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి అందరూ మాట్లాడతారు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అవును. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటట్టు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇతరుల మీద మనం అట్లాంటి వ్యాఖ్యలు మనం చెయ్యం. అంతే, ఇక అంతకుమించి నేను చెప్పాను. ఎందుకంటున్నానంటే మనం ఒక బాధ్యత, పెద్ద బాధ్యతలు మనం ఉంటున్నప్పుడు, ప్రజల నుంచి ఒక రిప్రజెంటేటివ్ లెక్క మనం ఉంటున్నప్పుడు మన యొక్క సమస్యలకి పరిష్కారాన్ని వెతుకునేటటువంటి మార్గాలు అవైలబుల్ లేకలేవు. కానీ అది మనం డిప్లొమాటిక్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, డిప్లొమాటిక్గానే చేయాలి కూడా. ఇప్పుడు ఒకరు ఇక్కడ అన్నారు కాబట్టి ఇంకొకరు ఇక్కడ అన్నారు అనుకో, అది మంచిదా? కాదు కదా. సో అట్లాంటిది ఏంటంటే అధిష్టానం దృష్టికి ఆల్రెడీ పోయింది. అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇస్తుంది. తర్వాత దాని కార్యాచరణ ఏందనేది ఇంకా నాకు తెలిసి రేపు ఉన్నట్టుంది కదా, వివరణ ఇచ్చేటటువంటి. సో అది అధిష్టానం దృష్టిలో ఉంటున్నటువంటిది కాబట్టి అది వాళ్ళకే వదిలిపెడతాం. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు, యాంటీ రేవంత్ రెడ్డి నేతలు, లేకపోతే ఓ వర్గం నేతలు మల్లన్నని బాగా పుషప్ చేస్తున్నాయి. అందుకే ఆ ధైర్యంతో కాస్త టంగ్ స్లిప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండేటువంటి మల్లన్న ఇంకా రెచ్చిపోతున్నాడు అనేటువంటిది ఓపెన్ టాక్. మీరు ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం. కనీసం ఒప్పుకుంటారా? అంటే నేను అట్లా అనుకోను. ఇప్పుడు నాకు ఎవరన్నా ఏదైనా మాట్లాడమని చెప్తే నేను మాట్లాడేస్తానా? నాకు ఎవరన్నా నేర్పించరే అనుకో, పలానాని ఇష్టం వచ్చినట్టు తిట్టు అని చెప్పి నాకు బూతులే రాసిచ్చారు అనుకో, నేను తిట్టేయాలా? నాకు ఆ విఘ్నత ఉండదా? అంతే. నాకు ఆ తెలివి ఉండదా? ఉంటుంది కదా. సో ఒకరు చెప్తే మల్లన్న వింటాడు, ఒకరు రాసిస్తే మల్లన్న చెప్పిండు అనేటట్టు నేనైతే
అనుకోను. ఓకే. సో అట్లాంటి దానికి ఆస్కారం లేదు. సో ఆయన ఎందుకు మాట్లాడిండు, ఆయన అట్లాంటి భాషకు ఎందుకు పూనుకున్నాడు అనేటటువంటి దానికి వివరణ కోరుతూనే షోకాజ్ నోటీస్ ఇచ్చినాం. అది రేపు వస్తుంది. రేవంత్ రెడ్డి ఒక్కళ్ళను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ యువత నాయకత్వంలో, యువకుల నాయకత్వంలో దూసుకెళ్ళిపోతోంది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. దానికి తెలంగాణ సాక్ష్యంగా చూపిస్తున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీకి వస్తే తెలంగాణ కాంగ్రెస్లో యువత పాత్ర నాకు గుండు సున్నాగా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, లేకపోతే మీరు నాపై ఫైర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఎ ట్రూత్. ఎందుకని భారతదేశ రాజకీయాలు యువత మాత్రమే సాధిస్తుంది అని మనకి ఎన్నో పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీ కాంగ్రెస్ యువతకు పట్టం కట్టలేకపోతుంది? అంటే ఒకటి విజయసి ఎంపీ ఎలక్షన్స్ మీరు తీసుకోండి, అభ్యర్థులు చాలా మంది యంగ్స్టర్సే ఉన్నారు. దాంట్లో ఎమ్మెల్యేలు కూడా తీసుకోండి, ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ తీసుకోండి, ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేసినటువంటి ఎవరు చేశారు? ఎమ్మెల్సీని బల్మూరు వెంకట్ని అధిష్టానం చేసి. నాకున్నటువంటి ఆఫ్ ద రికార్డ్ ప్రకారము, ఆన్ ద రికార్డ్, ఐఎమ్ సేయింగ్ ఆన్ ద రికార్డ్, తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ హైకమాండ్ ఎక్కడ బల్మూరు వెంకట్కి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఎంత సప్రెస్ చేస్తుంటే బల్మూరు వెంకట్ తనకు ఉన్నటువంటి పరిచయాలతో ఏఐసిసి నుంచి తనకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ఇది నాకు తెలుసు. అంటే మీరు బల్మూరు వెంకట్ మాత్రం ఇక్కడ పారామీటర్గా చూపించండి. నేను ఒకటే అసలు నేను పేరు కూడా తీసుకోవట్లేదు, నువ్వు పేరు మీరు ఎన్ఎస్యూఐ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, రాజ్యసభ ఇచ్చేసి పక్కన పెట్టాడు. ఎక్కడున్నాడు కూడా అర్థం కావట్లేదు అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు మనం ఒకటి అవకాశం గురించి నువ్వు మాట్లాడినావు, అవకాశం వచ్చిన తర్వాత మనం దాన్ని ఎట్లా నిలబెట్టుకుంటున్నాం, ఎట్లా కొట్లాడుతున్నాం అనేటటువంటి విషయంలో అనిల్ కుమార్ యాదవ్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అనిల్ కుమార్ యాదవ్ యూత్కే ప్రాధాన్యత ఇస్తే రాజ్యసభ ఇచ్చి పక్కన పెడతామా? రాజ్యసభ ఇచ్చేసి ఒక పెద్ద బరువుని గుదిబండన ఆయన మీద ఇచ్చేస్తామా? ఇప్పుడు నేను మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తా, మరి నేను నా ఏజ్ చిన్నగా ఉంది, నాకు రాజ్యసభ ఎందుకు, నాకు ఏమొద్దు, నేను స్టేట్లో ఉండి కొట్లాడతా అనేటటువంటి అంశం అది ఆయన స్వేచ్ఛకు వదిలిపెట్టేటటువంటి విషయమే ఉండే కదా. మరి రాజ్యసభను తీసుకొని ప్రమాణ స్వీకారం చేసి ఇది ఎట్లా అయిపోయింది అంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇష్టం అయిష్టాల గురించి మాట్లాడుకోనికి ఏముండదు. ప్రమాణ స్వీకారం ఒక నాయకుడు చేసిన తర్వాత అది ఇష్టంతో ఇచ్చారా, ఇష్టం లేకుండా ఇచ్చారా అనేటటువంటి వ్యవహారం అసలు ఇక్కడ ప్రశ్నలు అనేటటువంటి ఉత్పన్నం కాకూడదు. అండ్ మోర్ ఓవర్ అనిల్ కుమార్ యాదవ్ ఆయన యొక్క నాయకత్వం యూత్ కాంగ్రెస్ నుంచి కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేటటువంటిది ఆయన డ్రైవ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్. నేను నమ్ముతా. ఎందుకు పని చేస్తలేడు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఈరోజు వెలుగు పేపర్ చూడండి, ఒక మనం పేజ్ మలిపితే లెఫ్ట్ సైడ్ కాలమే వచ్చింది. ఈరోజు ఆయన ఏం డిమాండ్ చేస్తుండు, కేంద్రానికి లేఖలే రాస్తున్నాడు, తర్వాత రాజ్యసభలో మన యొక్క వాణి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన వంతుగా కృషి ఏం చేయాలో అంత చేస్తాడు. మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అందరూ రీచ్ కావాలని అంటే ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆయనకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్యూఐ నాయకుడికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, లేకపోతే రఘువీర్ రెడ్డి గారు ఎంపీ గారికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, లేకపోతే గడ్డ వంశీకి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఎమ్మెల్యేలలో కూడా వెరీ యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఉమెన్ నుంచి ఉన్నారు. సో వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒక డిఫరెంట్ వేగా ఉంటుంది. మనం ఊహించుకున్నట్టు వాళ్ళు చేయాలని అనుకోవడం తప్పు. వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఆ స్టైల్ తోటి వాళ్ళు ఈ స్థాయి దాకా రాణించుకొని వచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు పోతారు అనేటటువంటి నమ్మకం ఉంది. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం ఉంటాం అనేటటువంటి ఆశ కూడా ఉంది. ఎస్, ఐ హిట్ ద స్ట్రైట్ పాయింట్ రామ్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలను ఎండేయాలనుకున్నా, మీడియా సాక్షిగా కడిగేయాలనుకున్నా, ఒక దశలో డిఫెన్స్లో పడ్డట్టు అనిపించినా కూడా మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నటువంటి వ్యక్తి మీరు. ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ అండ్ బోస్టింగ్ యూ, నాకు అంత అవసరం కూడా లేదు. బట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇంత మాట్లాడే వ్యక్తిని, ఇంత పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని కేవలం తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్పర్సన్గా ఇచ్చేస్తే సరిపోతుందా? భవిష్యత్తులో చట్టసభల్లో మీ వాణి వినిపించేందుకు మీ పార్టీ అవకాశం ఇస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? అట్లెందుకు అనుకుంటాం? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ యూ షుడ్ బీ అన్ ఆప్టిమిస్ట్ ఫస్ట్. ఎందుకంటే నువ్వు పెసిమిస్ట్ లెక్క ఉంటే నీ అడుగు అనేటటువంటి ముంగడు కూడా పోదిగా, కూర్చున్నా కానీ కూలిపోతావు. వాట్ ఐ బిలీవ్. ఓకే, సో లైఫ్లో నువ్వు ఫస్ట్ చేస్తున్నటువంటి పని నువ్వు ఇష్టంగా చేస్తున్నావు లేదా అనేటటువంటి నేను ఒకటి లెక్క కట్టుకుంటా. ఆ పని ఇష్టంగా నేను చేసుకుంటూనే వస్తున్నా, అది ప్రపంచం అనేటటువంటి గుర్తిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ఏజ్లో మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నా ఏజ్లో ఎవరికి ఇవ్వలే. మరి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు రేవంత్ రెడ్డి గారు మా యొక్క పార్టీ అధిష్టానం అనేది నాకు ఆ యొక్క గుర్తింపునిచ్చిండ్రు. ఆ కర్టసీ ఐ షుడ్ క్యారీ. ఎట్ ద సేమ్ టైం ఆల్సో హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. మా యొక్క పార్టీ అధిష్టానం ఈరోజు యంగ్ బ్లడ్ కావాలి, చట్టసభలో కూడా ఉండాలి, ప్రతిపక్షాలను ఎండగట్టాలి, ఖచ్చితంగా
యువతరానికి పెద్దన్న పాత్ర ఇస్తుంది అనేటట్టు ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చినటువంటి దాంట్లోనే నన్ను కూడా భాగస్వామ్యం చేస్తుంది అనేటటువంటి నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. మ్మ్. ఖచ్చితంగా ఉంది. ఆ ఆప్టిమిజం దాంతో ముందుకు పోతా ఉంటా, అంతకుమించి ఏం లేదు. రైట్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సామా రామ్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు కావాలి, ప్రజల కోసం నినదించేవాళ్ళు, గర్జించేవాళ్ళు కావాలి. ఖచ్చితంగా వాళ్ళు యువత ఉండాలి అనుకునేటువంటి దాంట్లో నేను మొదటగా ఉంటాను. రాబోయేటువంటి రోజుల్లో మీ ఆశావాదం గెలుస్తుందనేటువంటిది నా నమ్మకం. గెలవకపోతే మళ్ళీ ఇక్కడే కూర్చుందాం, కొట్టుకుందాం, వాదులాడదాం. ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రజల కోసమే. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ఇన్నఫుల్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.